వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు ఆ, నేను పిక్నిక్ వచ్చాను మాత్రం అనుకోవద్దు ఈ వెనకాల చెరువు అదంతా చూసి. ఎందుకంటే ఇప్పుడు నేను చూపించబోయే చెరువు మీకు ఇక్కడ మాత్రం ఇక్కడికి వస్తేనే కనబడుతుంది. ఇప్పుడు నేను ఏదైతే చెరువు మీకు చూపిస్తున్నానో అది మీరు అందరూ వచ్చి ఇక్కడికి వస్తేనే కనబడుతుంది. కానీ ఈ ఎక్కడ కూడా వెబ్సైట్లో ఆన్లైన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3000 చెరువులో సంథింగ్ ఉంటే, సో దాంట్లో ఈ తెల్లాపూర్, నేను ఇప్పుడు ఉన్నది తెల్లాపూర్ చెరువు, మేళ్ళ చెరువు దగ్గర ఉన్న ఇక్కడ ఉన్నటువంటి 3 చెరువులు ఏవి కూడా కనబడవు. మామూలుగా కాదు, అది మీరు వెబ్సైట్లో భూతద్దాలు పెట్టి వెతికినా కనబడదు. అది అఫీషియల్ వెబ్సైటే డిలీట్ చేసింది. మరి ఈ విషయము మా రంగనాథ్ గారికి తెలుసో లేదో మాకు తెలియదు. కానీ సో ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడున్నావు శ్రావ్య నువ్వు అంటే, నేను ఎక్స్క్లూజివ్గా మరి ఆన్లైన్లో కనబడతలేదు కదా, సరే ఇక్కడన్నా చూద్దామని ఎంత పెద్ద చెరువు ఉందో అని అనుకున్నా. తీరా చూస్తే అబ్బో చాలా పెద్ద చెరువే ఉంది ఇక్కడ. అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు, ఒక్కసారి ఆ వాటర్ని చూడండి, కనబడుతున్నాయా? ఎస్, నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి చెరువుని చూడండి. ఆ చెరువులో రిఫ్లెక్ట్ అయ్యి నీళ్ళల్లో మీకు ఒక పెద్ద మల్టీ స్టోర్ బిల్డింగ్ కనబడుతుంది. ఎక్స్క్లూజివ్ గా మీరు చూడొచ్చు, క్లియర్ కనబడుతోంది. నీళ్ళల్లోనే మీకు ఇక్కడ కట్టినటువంటి బిల్డింగ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయి కనబడతా ఉంది చెరువులో. మరి ఎక్కడైతే చెరువులో రిఫ్లెక్ట్ అయ్యి అంత పెద్ద బిల్డింగ్ కనబడుతుందో, మరి ఇది బఫర్ జోన్, ఇది FTL పరిధిలోకి వస్తుంది. వీడి చెరువుని కబ్జా పెట్టి కట్టినాడని అన్ని రకాలుగా మనకి క్లియర్ గా తెలుస్తా ఉంది. సో ఇది మీరు చూస్తున్నటువంటి నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి ఏవైతే మల్టీ లెవెల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఇది ఏలియన్ గ్రూప్ ది. సర్వే నెంబర్ 385 మొదలుకొని 423 వరకు కూడా లైన్ గా మీరు చూడొచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో కనబడుతుంది ఏలియన్ గ్రూప్. ఇది 14 సంవత్సరాల నుంచి దీన్ని కడతనే ఉన్నారు కానీ అది ఇంకా కంప్లీట్ అవుతలే. మొన్ననే మా రంగనాథ్ గారు చెప్పినారు కదా, కట్టిన ఇళ్ళని ఏం చేయం, అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న బుల్డోజర్ పెట్టి గుద్దుడే అన్నారు కదా. సో మరి ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఈ ఫ్లాట్స్ లో ఎవరు ఉంటలేరు. సో ఇది వెబ్సైట్ లో కూడా ఇక్కడ ఇంత పెద్ద చెరువు ఉందని మరి ఎవరు డిలీట్ చేసిండు? మా గూడెం మైపాల్ రెడ్డి అన్న చెప్పిండా వెబ్సైట్లోకి వెళ్ళి డిలీట్ చేయమని? లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా చెప్పిర్రా? లేకపోతే బీజేపీ వాళ్ళు ఎవరైనా చెప్పిండ్రా? ఇక్కడ పటన్ చెరువు అనగానే ఎట్లుంటది అంటే అందరు లీడర్లు ఒకటే ఇక్కడ. సో ఏది చేసినా అందరు ఇన్వాల్వ్మెంట్ ఉంటది. ఏది చేసినా ఆల్ పార్టీస్ మంచిగా, ఇగో నీకింత విక్రమార్కుడు అంటున్నా, అదేనా విక్రమార్కుడు సినిమాలో నాకింత నీకింత అని పంచుకుంటున్నట్టు పటన్ చేరులో ప్రతి ఒక్క లీడర్ పంచుకుంటాడు అనమాట. సో దీంట్లో ఎవరిది శ్రావ్య ఈ పాపం అంటే ఎవరిదని చెప్పగలుగుతాం మనం? అందరు ఉన్నారు ఇందులో. సో ఈ బరువు బాధ్యతలు అన్ని లీడర్స్ మొయ్యాల్సిందే ఇక్కడ తెల్లాపూర్లో. సో ఇక్కడ భూముల రేట్లు మాత్రం కోట్లకు పరుగులు పెడతా ఉంది. సో అందుకే అనుకుంటా ఈ చెరువును కూడా మాయం చేస్తే మరి సర్వే నెంబర్లో ఇంకొన్ని బిల్డింగ్లు కట్టుకోవచ్చు కబ్జా చేసి అని చెప్పి ఇక్కడ కట్టుకున్నారు. సో ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ మనకి దాదాపు 14 సంవత్సరాల నుంచి దీనికోసం మాజీ చైర్మన్ కొట్లాడుతా ఉన్నారు. అండ్ అలాగే లోకల్ బహుజనవాద పార్టీ అంటే BSP పార్టీ తరఫున కూడా వాళ్ళు కొట్లాడుతా ఉన్నారు. సో ఎక్స్క్లూజివ్ గా అన్ని ప్రూఫ్స్ తోనే మన ముందుకు తీసుకొచ్చారు. చాలా సార్లు ఈ వార్త, ఈ సర్వే నెంబర్ తో సహా చాలా రకాల కంప్లైంట్లు వచ్చినాయి కొన్ని సంవత్సరాల నుంచి. బట్ మేనేజ్మెంట్స్ పోయి అక్కడ మీడియాకు మేనేజ్ చేసుకోవడము, సో ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు అనమాట. సో మీరు చూస్తే ఇక్కడ చల్లని అద్భుతమైనటువంటి ప్రకృతి, అక్కడ చూస్తే ఇంకా వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. తెల్లాపూర్ ఒకప్పుడు గ్రామ పంచాయతీ, ఇప్పుడు అందరూ ఈడ విల్లాస్ అని, ఈ మల్టీ లెవెల్ అపార్ట్మెంట్స్ అని చెప్పి ఇవన్నీ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇంకా వ్యవసాయం జరుగుతూనే ఉన్నది. సో మనం మార్నింగ్ న్యూస్ లో ఇవాళే మాట్లాడుకున్నాం. సో వ్యవసాయ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ లేఅవుట్లు అవుతున్నప్పుడు మరి ముందు ఫ్యూచర్ జనరేషన్స్ కి మనుగడ ఎట్లా అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. సో మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు, ఇది మొత్తం కూడా చెరువు. ఇక రంగనాథ్ గారు ఇక్కడికి వచ్చి బుల్డోజర్లు దింపుడే ఆలస్యం. మరి వస్తారా, రాగలుగుతారా? అసలు ఈ విషయం మీ దృష్టికి తీసుకొచ్చినారా వీళ్ళు, లేదా మిగతా విషయాలన్నీ కూడా మరి ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుదాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు నరసింహులు, సాగునీటి సంఘం మాజీ చైర్మన్. ఓకే, మీరు అంటే 14 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు కదా దీని గురించి. సో చెప్పండి, అంటే మీ ఫైట్ ఎవరి కోసం, దేనికోసం? ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రా దృష్టికి ఈ తెల్లాపూర్లో 3 చెరువులు ఉన్నాయి. 3 చెరువులు కూడా అతిపెద్ద చెరువులు. సో ఈ 3 చెరువులు అసలు ఆన్లైన్లో వెబ్సైట్లు ఎక్కడ కూడా చూపించట్లే. మరి మాయం చేసిన తిమింగళాలు ఎవరు? అసలు HMDA పరిధిలోకే ఈ చెరువులు రావని చెప్పి చూపించుకుంటున్నారు కదా. సో ఏ రకంగా చూడొచ్చు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీ ఫైట్ చేస్తా ఉన్నారు? మేము
దాదాపుగా 14 సంవత్సరాలు ఇక్కడ ఫైట్ చేస్తున్నాము. నాతో పాటు గ్రామస్తులు కూడా అన్ని పార్టీల నాయకులు కూడా నాకు సపోర్ట్ చేసి నా ఎన్నుదన్ను నిలబడి నా కోసం సపోర్ట్ చేయడం నా అమ్మడు కూడా ఏర్కానికి రావడం జరుగుతుంది. అయితే మాది కోరిక ఏంటంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మా తాతలు మా నాయనల పెంపకంలో ఈ చెరువులో మేము స్నానాలు చేసేది, ఈ చెరువులో నీళ్ళు తాగేది. ఇప్పుడు ఈ చెరువు పై భాగం కానీ కింది భాగం కానీ మొత్తం అప్పుడు పంటలే ఉండే. వానాకాలం పంటలు కానీ ఎండాకాలం పంటలు కానీ 2 పంటలు పండేటివి. ఎండాకాలం కూడా ఈ చెరువులో నీళ్ళు తాగిన రోజులు ఉండేవి మేము. మరి ఇవాళ పరిస్థితి అంటే ఏళ్ళు పెడదామంటే కూడా భయమయ్యే పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. కాబట్టి మేము ఏమంటే ఈ చెరువులను కాపాడాలి, ఈ వాతావరణాన్ని కాపాడాలి. 30 ఏళ్ళ కింద వాతావరణం ఏ విధంగా ఉండదో ఆ విధంగా వాతావరణం మళ్ళీ తీసుకురావాలని చెప్పే ప్రయత్నంలోనే మా పోరాటం జరుగుతుంది. దీంట్లో చాలా మంది భాగస్వాములై మా పోటీ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ తెల్లాపురం మున్సిపాలిటీ పరిధిలో ఈ బిల్డర్స్ ఎంట్రీ కాకముందు చెరువులన్నీ సస్యశ్యామలం, భూములు కూడా మంచి వాతావరణం మంచి పచ్చదనం ఉండే. ఎప్పుడైతే ఈ బిల్డర్లు చెరువుల పై భాగంలో ఏదైతే క్యాచ్మెంట్ ఏరియాలు కానీ వరద కాలువలు కానీ ఆ ప్రాంతంలో వీళ్ళు భూములు కొని మరి వాళ్ళ చెరువులో సంబంధించిన వరద కాలువలు, చెరువులో సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవెల్, తర్వాత మ్యాక్సిమం వాటర్ లెవెల్ ఇవన్నీ కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. మరి మేము వల్ల సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కానీ మరి అంతకుముందు మెదక్ జిల్లా ఉండే, ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు కూడా మేము కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి సంగారెడ్డి జిల్లా ఉన్న కలెక్టర్ కూడా ఎన్నోసారి ఇవ్వడం జరిగింది. అట్లాగే హెచ్ఎండిఏ, తెల్లబూరు కమిషనర్, రెవెన్యూ, ఇరిగేషన్ చాలా ఇంచుమించు 30-40-50 కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ కూడా రెస్పాన్స్ లేదు. మరి నిర్మాణాలు మాత్రం జరుగుతున్నాయి, మాత్రం అధికారులు మనం ఎక్కడ స్టాప్ చేయలేదు, ఎక్కడ కూడా కొంత డిస్మెంటల్ కూడా చేయలేదు, కనీసం వాళ్ళకు నోటీస్ ఇవ్వలేదని చెప్పేసి అనిపిస్తుంది. జనరల్ గా సార్ ఏదైనా ఊరి జోలికి వస్తే ఊరు ప్రజలందరూ కూడా వచ్చి కొట్లాడడమో, ప్రొటెస్ట్ చేయడమో, ధర్నా చేయడమో చేస్తారు. ఇక్కడ ఇంత పెద్ద చెరువు ఉంది తెల్లాపురంలో, చాలా అతిపెద్ద కాన్సెన్స్ ఇది. అండ్ కట్టమైసమ్మ గ్రామ దేవతగా ఉన్నారు. మీ అదృష్టము కట్టమైసమ్మ టెంపుల్ ఇక్కడ ఉంది, మిగతా దగ్గర అది కూడా లేదు. ఆ గుడిని కూడా మింగేసినారు కొన్ని దగ్గర. సో నేను చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కొన్ని సంవత్సరాల నుంచి కూడా కడుతున్నప్పుడు మీరు పోయి కలెక్టర్లకు కంప్లైంట్ ఇచ్చినామంటుండ్రు, అదంటుండ్రు, ఇదంటున్నారు. గ్రామ ప్రజలు ఏం చేసినారు? వీళ్ళు కడుతున్నప్పుడు మీరు అందరు ఎందుకు అడ్డుకోలేకపోయినారు? మేడం, ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఇక్కడ బిల్డప్ చేస్తున్నప్పుడు కొంతమంది ముందుకు రాలేకపోయారు. మేము చెప్పినా కూడా మీటింగ్లో పెట్టడం జరిగింది, గ్రామ సభలో కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఎందుకో మరి గ్రామంలో కొంతమంది మరి చెరువుల కోసం, ఈ డ్రైనేజ్ కోసం, ఈ కబ్జాల కోసం మరి కొంతమంది ముందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. కొద్దిగా నిజంగా చెప్పండి, తెల్లాపురం ఇంత పెద్ద గ్రామంలో కనీసం ఒక చెరువుల కోసం మాట్లాడితే 10 మంది మించి ఉండరు, అంతవరకే ఉంటారు. మరి కొంతమంది నిజంగా ఊరు మొత్తం కదులుతాయి, వాళ్ళ బిల్డర్ కూడా ఇక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి ఎందుకు కొంతమంది పెద్ద మనుషులు కానీ నాయకులు కానీ కొన్ని మరి చెరువుల కోసం మాట్లాడదామని ముందుకు వస్తలేరు. సో మీరు చెప్పండి సార్, మీరు లైక్ ఇప్పుడు ఈ ఏలియన్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందా? ఇక్కడ ఇంకెవరైనా ఉంటున్నారా? అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. కొంతమంది అరౌండ్ 200 ఫ్యామిలీస్, అరౌండ్ 150 to 200 ఫ్యామిలీస్ అక్కడ ఆక్యుపై అయి ఉన్నారు ఆల్రెడీ ఉన్నారు. కాకపోతే మా సమస్య ఏంటంటే ఫస్ట్ ప్రైమరీగా మేము అడిగేది హెచ్ఎండి లేక్స్ వెబ్సైట్ లో నుంచి మా తెల్లాపూర్లో ఉన్న 3 చెరువులను కూడా ఎందుకు తీసేసారు, చూపించండి. ఎందుకు తీసేసిరో కావాలి. సరే, దే విల్ డెఫినెట్లీ రీస్టోర్ చేయాల్సిందే. కానీ ఎందుకు తీసేసిరో కావాలి, ఎవరు తీసేసిరో కావాలి, అసలు దాంట్లో ఏం అక్రమాలు చేద్దామని తీసేసిరో మా ప్రధాన డిమాండ్ అదే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న కమ్యూనిటీస్ రావడం వల్ల ఈ చెరువులలో కూడా వాళ్ళు అక్కడ ఎస్టీపీ ప్లాంట్ మెయింటైన్ చేయకుండా అక్కడ ఉన్న వాటర్ చెరువులలో వదిలేస్తుండ్రు. సో దానివల్ల ఈ చెరువులు కలుషితం అవుతున్నాయి. మనం ఇక్కడ నిలబడే పరిస్థితి కూడా ఉండట్లేదు చెరువు కట్టల పైన. ఇంతకుముందు హాయిగా చిన్నపిల్లలు చెరువులోకి దిగి ఆడుకునేవాడు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియా స్పేస్ స్టేషన్ లో అరౌండ్ 150 ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళు టెంపరీగా అరౌండ్ ఒక 200 ఫ్యామిలీస్ వరకు మెయింటైన్ చేసి ఎస్టీపీలు కట్టారు. సో అది ఓన్లీ టెంపరీ బేసిస్. ఫుల్ టైమ్ గా వాళ్ళు కేవలం చూపించుకోవడానికి కోసమే వాళ్ళు ఎస్టీపీ కట్టారు. అయితే మేము దాని గురించి ఈ ఎస్టీపీ మెయింటెనెన్స్ గురించి కూడా గౌరవ కమిషనర్ గారికి కూడా మేము ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది గతంలో. ఇస్తే ఆయన మొన్న మాట్లాడేది అంటే అరౌండ్ 40 to 45 కమ్యూనిటీస్ ఉన్నాయి, వాటిలో మేము చెక్ చేస్తున్నాము, అన్నిట్లో ఎస్టీపీలు మెయింటైన్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. కానీ మేము మొన్న ఇక్కడ సంకల్ప్ అనే వెంచర్లోకి వెళ్తే దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ఎస్టీపీ. ఏదో కట్టారు అంతే, ఉంది ఎస్టీపీ, కానీ దాన్ని మెయింటైన్ చేయట్లేదు. సో మా డిమాండ్ ఏంటంటే ఎస్టీపీలు మెయింటైన్ చేయాలి, చెరువుల పొల్యూషన్ తీసేయాలి, మళ్ళీ చెరువులను కాపాడాలి. మనం ఇక్కడ ఇటు చూస్తే మనము అటు సైడ్ ముందరికి వెళ్ళి ఒకసారి మనం చెక్ చేద్దాము. సో నాకు తెలిసి ఇక్కడ నుంచి కనబడుతుంది అనుకుంటా, ఏలియన్ అయితే ఇక్కడనే కనబడుతుంది, చెరువులో కూడా డైరెక్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది.
పక్కనే నివి కన్స్ట్రక్షన్స్ ఉంది, ఓకే వాళ్ళు కూడా అది అవతలకుంటది. ఓకే నివి వాళ్ళు కూడా FTL లో నిర్మాణాలు చేసిండ్రు. ఉమ్, ఇక్కడ ఇటుపక్క మనం ఇంకా ముందుకెళ్తే ఆయన చెరువులో మట్టి పోసి చెరువును క్లోజ్ చేస్తుండు. ఉమ్, దాని గురించి కంప్లైంట్ ఇచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు కానీ నామమాత్రంగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఏదో చేస్తారు, నామమాత్రంగా చేసి వెళ్ళిపోతారు అంతే. ఉమ్, ఉమ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం పట్టించుకోదు, మన మున్సిపల్ శాఖ వాళ్ళు ఎవరు పట్టించుకోరు, ఇరిగేషన్ వాళ్ళు కూడా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. ఉమ్, ఉమ్. సో ఇప్పుడు ముఖ్యంగా నేను ఒక పాయింట్ అడగదలుచుకున్నా, టాపిక్ వచ్చింది కాబట్టి. అంటే ఈ చెరువులన్నీ ఇప్పుడు లైక్ హైడ్రా తీసుకొచ్చి అన్ని డిస్మాంటిల్ చేయాలంటున్నారు. సో మీ ఒపీనియన్ పరంగా ఇప్పుడు మీరు అంటున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పట్టించుకోలే, రెవెన్యూ పట్టించుకోలే, అందరు కలిసే ఇదంతా చేస్తున్నారు అని చెప్పి. సో అటువంటి ఆఫీసర్లను ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు 6 years వీళ్ళకి డిస్మాంటిల్ చేయాలి, బట్ వాళ్ళందరినీ కూడా ఏదో ఒకటి చేయాలి కదా. చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ముందు ప్రధానంగా మనకి వీళ్ళందరికీ పర్మిషన్లు ఇచ్చేది అధికారులే కాబట్టి అధికారుల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఆపేయాలి. ఎందుకంటే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఈ చెరువులలోకి వచ్చే వరద కాలువలు కూడా అన్ని కూడా ఆక్యుపై అయినాయి. మనకి ఈ తెల్లాపూర్లో ఉన్న చాలా కమ్యూనిటీస్ లో నుంచి కాలువలు వస్తాయి, వాటిని నారో చేసేసారు. పెద్దగా ఉన్న కాలువలన్నీ కూడా వాళ్ళు చిన్నగా చేసేసి అన్ని క్లోజ్ చేసేసుకుంటారు కూడా. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ క్లోజ్ నౌ. ఈ చెరువులో వరద కాలువలు చాలా తక్కువ వస్తాయి. మనకి ఈ దీంట్లోకి వచ్చేటి అన్ని డ్రైనేజ్ వాటరే. చెరువులో మనం నీళ్లు అనుకుంటున్నాం కానీ పొల్యూటెడ్ వాటర్. 3 చెరువుల పరిస్థితి కూడా అట్లనే ఉంది.